శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. జై శ్రీరామ్. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యంలోని బాలకాండంలోని 4వ సర్గం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుశలవులు రామాయణాన్ని గానం చేయడం ఇందులోని అంశం అన్నమాట. ఆ గానామృతం ఏంటో అది కూడా మనం ఆస్వాదించి ఆ రామభక్తిలోని పరవశించిపోదాం రండి. బ్రహ్మదేవుని అనుగ్రహం వలన దివ్యజ్ఞానం పొందిన వాడును దివ్య కావ్య నిర్మాణ చతురుడు అయినటువంటి వాల్మీకి మహర్షి కోశలాధీశుడై ఉన్న శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్దాలంకార శోభలతో లోక కళ్యాణానికి అద్భుతంగా రచించాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 6 కాండాలుగా 500 సర్గలతో 24,000 శ్లోకాలతో రచించాడు. పిదప ఉత్తరకాండాన్ని రూపుదిద్దుకుంది. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయినటువంటి శ్రీ వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను, అశ్వమేధయాగమునకు పిమ్మట జరుగుతున్న వృత్తాంతాన్ని కూడా ఉత్తరకాండంను కూడా రచించాడు. ఇక శ్రీరామాయణమును కంఠస్థం చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచించాడు. ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి శ్లోకాలను కంఠస్థమనర్చి గానము చేయగల శిష్యప్రాప్తికై భగవంతుని ధ్యానించుచూ ఉండగా మునిమేషంలో ఉన్న కుశలవులు అతడికి వచ్చి ఆయన పాదాలకు ఆశ్రయించారు. గురు శుశ్రూష చేయుటలో నిరతులను అధ్యయనము పూర్తి అగు వరకు స్థిరమైన నిష్ట కలిగి రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కినవారు. సామాన స్థాయిలో గానము చెయ్యగల సోదరులను అంటే కంఠములు కలిగిన వారు అని అర్థం. అక్కడ చక్కని గాత్రము కలిగిన వారు తమ ఆశ్రమవాసులను అయిన ఆ లవకుశులను మహర్షిని చూచాడు. వీరు రామాయణాన్ని గానం చేయడానికి సమర్థులు అని తలిచాడు. వేదతుల్యులైన అంటే వేద ప్రతిరూపమైన రామాయణాన్ని గానం చేయుట ద్వారా వేదార్థాలను వ్యక్తపరచడానికై అంటే వేద ధర్మాలను ప్రసిద్ధి కూర్చడానికై సర్వసమర్థుడైన వాల్మీకి విషయాలను గ్రహించుటలో వాటిని ధారణ చేయుటలో గట్టి శక్తి కలవారును వేదాంగాలను అధ్యయనం చేసిన వారును అయిన లవకుశులను స్వీకరించాడు. ఈ రామాయణ మహాకావ్యాన్ని ముఖ్యంగా శ్రీరామ వృత్తాంతము, సీతాచరితము, రావణవధ వర్ణించబడినందున దీనిని రామాయణము అని, సీతాచరిత్రము అని, పౌలస్థ్య వధము అని పేర్కొనవచ్చు. అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించాడు. ఈ రామాయణాన్ని చక్కగా పఠించడానికి, మధురంగా గానం చెయ్యడానికి అనువైనది తిస్ర, చతురస్ర, మిశ్ర పరిమాణములతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణాలతో అలరారు తగినది. అంటే సరి, గమ, పదని అను సప్తస్వరాలతో కూర్చబడినది. వీణాది తంత్రవాద్యములపైనను మృదంగాది లయవాద్యములతోనూ పలికించుటకు అనువైనది. శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసాలతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానం చేశారు. కవలలు అయిన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు, వీణానాదమున నేర్పరులు, మధ్యమ తారాస్థాయిలో గానం చేయుటయందు నిపుణులు, కమ్మని కంఠము కలిగిన వారు, మనుష్య వేషములో ఉన్న గంధర్వుల వలె ఒప్పుచున్నవారు, అభినయించుచు పాడుటలో కుశలురు, మృదు మధురముగా భాషించుటలో చతురులు,
రాముని రూపానికి అచ్చుగుద్దినట్లుగా, అంటే రాముని యొక్క ప్రతిబింబంగా ఉన్నారు వాళ్ళు. ఇట్టి లవకుశులు రామాయణాన్ని గానం చేస్తున్నారు. ఏమాత్రమూనూ లోపం లేకుండా గురూపదేశం ప్రకారము గానం చేయగలవారు, మునిబాలుర వేషంలో ఉన్న వారును అయినటువంటి ఆ రాజకుమారులు సకల ధర్మాలను తెలుపునట్టు ఉత్తమమైన ఆ రామాయణ కావ్యాన్ని పూర్తిగా కంఠస్థమనర్చారు. అంటే కంఠస్థం చేశారనమాట. వారు అర్థవంతంగా చక్కగా పఠింపగలిగిన వారు, ఏ విషయాల యందు మరుపు లేక సావధాన చిత్తులై ఉండేవారు, మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణాలకు కుదురైన వారు, సమస్త సద్ధ లక్ష్యాలను ఎరిగిన వారు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరి ఉన్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానమును చేశారు. ఒకనొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్థితప్రజ్ఞులైన ఋషులెందరో విచ్చేశారు. వారందరూనూ అతడు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూప సౌభాగ్యములు కలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవురు వారి సమక్షమున ఈ కావ్యమును గానం చేశారు. ఆ సభలోని మునులు అందరూ ఆ కావ్యగానాన్ని విని పరమాశ్చర్యభరితులయ్యారు. వారు ఆనందాశ్రువులతో బాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసాప జల్లులను కురిపించారు. ఏ మాత్రమూ మాత్సర్యము లేనివారు, గానానందమున పొందదగిన వారు, పొంగిపోయిన వారు అయిన ఆ మునులందరూ గానమధురములచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా, ఈ గానమాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకుంటూ శ్లోకముల రచనా వైశిష్ట్యము ఇంకనూ ప్రశంసనీయము, ఇది మునిపెన్నడో జరిగిన వృత్తాంతమే అయినను నేడు కన్నులకు కట్టినట్లుగా ఉంది అని కొనియాడసాగారు. ఆ లవకుశులు ఇద్దరూను శ్లోకాలలోని భావములు, రసములు చక్కగా వ్యక్తమైనట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా మధురముగా గానం చేశారు. తపోధనులు మహాత్ములైన ఆ మునుల ఆనంద పారవశ్యములను కాంచి ఆ లవకుశులు భావరాగతాళయుక్తంగా ఇంకనూ మధురంగా గానం చేయసాగారు. వారి గానానికి ఆనందించిన అతటి మునులలో ఒకరు వారికి కలశమును బహూకరించారు. వాసిగెక్కిన మరొక మహర్షి ప్రసన్నుడై బల్కములను, ఇంకొకరు జింక చర్మమును, వేరొకరు మౌంజిని అంటే దర్భ మొలతాడును, మరి ఒకరు కమండలవును, యజ్ఞోపవీతమును వేరొకరు బహుమతిగా ఇచ్చారు. ఒకరు మేడిపీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీయమును బహుకరించారు. అట్లే ప్రసన్నమైన మనసుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రాలను, మరొకరు ఉత్తరీయమును, మరొకరు జటాబంధములను, ఇంకొకరు కాష్ఠరజ్జువును, యజ్ఞపాత్రను, మరొకరు సమిధలను కానుకగా సమర్పించారు. పిమ్మట ఆ సభలోని మహర్షులందరూ స్వస్తివాచకములతో వారిని ఆశీర్వదించి వరములనిచ్చారు. వాల్మీకి మహర్షి విరచించిన ఆ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉంది. మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచించబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికీ మిక్కిలి ఆదర్శప్రాయమైంది. ఓ గానకోవిదులారా, మీ కావ్యగానము అద్భుతముగా ఉంది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని కూర్చున్నది, ఎల్లరికూ కర్ణోపేతమైనది. ఈ కావ్యాన్ని మీరు మృదుమధురముగా ఆలపించారు అని అతడి వారు అందరూ వారిని ప్రశంసించారు. ఒకానొకప్పుడు వీధుల యందు, రాజమార్గముల యందు గానం చేయుచున్న ఆ లవకుశులను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించాడు. అంతటా రామాయణాన్ని మధురముగా గానం చేయుచు అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనానికి రప్పించి వారిని ప్రశంసించాడు. శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమైన బంగారు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు.
ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరి ఉన్నారు. అశ్వమేధ యాగ దీక్షలో ఉన్న శ్రీరాముడు ముద్దులొలుకుతున్న ఈ ఇద్దరు చిన్నారులను చూచి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానం చేసేది విచిత్రార్థపద విలసితమైన ఈ వృత్తాంతాన్ని వినండి అని పలికి ఆ మధుర గాయకులను పాడడానికి ప్రోత్సహించాడు. ఆ బాలకులిద్దరూ ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మృదు మధురంగా రాగరసయుక్తంగా వీణాతంత్రులను మీటుచూ లయబద్ధంగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానం చేశారు. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచూ వారు హాయిగా గానం చేసిన ఆ పాట సదస్యుల శరీరాలను పులకింపచేసింది, మనస్సులను ఆహ్లాదపరిచింది, హృదయాలను ద్రవింపచేసింది. అది సభకే ఒక వెలుగు దివ్య అయి విలసిల్లింది. ఆ బాలురు ఇద్దరూను మునివేషములో ఉన్నను రాజలక్షణాలు కలవారు. వీరు గాయకులు, సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందాన్ని కూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు అనే అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహంతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానం చేశారు. శ్రీరాముడు సభలోని వారితో పాటు ఆ గానానందాన్ని తాను కూడా అనుభవింపదలిచిన వాడై ఆ గానాన్ని వినడంలో నిమగ్నుడైపోయాడు. దానిని ఎంతగా విన్నా వారికి తనివి తీరకుండా ఉంది. దీని తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది శ్రీమద్ రామాయణములోని బాలకాండంలోని 4వ సర్గము సమాప్తం.